ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు మేము మీటింగుకు పోతా అంటే చైర్మన్ అమ్మ కారు మున్సిపల్ ఎంట్రన్స్ దగ్గరే ఈ విధంగా పెట్టి పెద్ద ఆయనను దిగుకోకుండా ఈ విధంగా ఎవరిది దౌర్జన్యం అనాలా? ఇది సీనియర్ ఎమ్మెల్యే చైర్మన్ అమ్మ కారు ఇప్పటికి నెల రోజుల నుంచి అదే పొజిషన్లో ఉంది. ఒక ఎమ్మెల్యే గారు కారు వస్తుందంటే అది పక్కన తీయాలని తెలుదా? పోలీసులు 1 అవర్ నుంచి ఎవరు కారు అన్నా ఎవరు పక్కకు తీయడంలే. అంటే మున్సిపల్ వాళ్ళ జాగీర్ మాదిరి వాళ్ళ ఇష్టారాజ్యం మాదిరి వాళ్ళు జరుపుతాడారు పొద్దుటూరు మున్సిపాలిటీని. కమిషనర్ గారు ఆయన ఇష్టారాజ్యంగా మాట్లాడినాడు అన్నాడు. మీ అందరికీ తెలుసు ఆయన ఏం మాట్లాడింది. వస్తానే ఏం చెప్పినాడు ఆయన? ఏం సీసీని మార్చినారు అని అంటే, సీసీని ఎందుకు మార్చినాం మేడం గారు, నా దృష్టికి లేని అంశాలు అజెండాలో రఫ్ అజెండాలో నా సంతకం లేకోకుండానే సీసీ గారు ఒక అజెండాను రిలీజ్ చేసినాడు. ఆ విధంగా చేయడం చట్ట వ్యతిరేకము అని సార్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నాడు. ఎవరికి? చైర్మన్ గారికి. చేస్తా అంటే ఇలా వైస్ చైర్మన్లు ఇద్దరు వాళ్ళ కౌన్సిలర్లు లేచి ఇంకా కమిషనర్ను కొట్టేదానికి వస్తారా? ఇంకా అనరాని మాటలు, బూతు మాటలు మాట్లాడినారు కమిషనర్ గారిని. మేము మంచోళ్ళం కాబట్టి వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వలే. మా పెద్ద ఆయన ఏమంటే, వద్దు హింసా రాజకీయాలు వద్దు, మనం కంప్లైంట్ ఇవ్వడం పద్ధతి కాదు అని ఇంతవరకు కంప్లైంట్ కానీ ఇవ్వలేము. మేము ఏం మాట్లాడినారు మా కమిషనర్ కానీ పొద్దుటూరు పట్టణ ప్రజలందరూ చూసినారు. అంటే మీదికి వస్తాడారు. కమిషనర్ను ఆయనే నాకు సంబంధం లేని అజెండా వచ్చింది, నేను ఈ మీటింగ్ను బాయ్కాట్ చేస్తాడా అని ఆయనంతగా ఆయనే గౌరవప్రదంగా వెళ్ళిపోయినాడు. దీనికి కొండారెడ్డి అన్నకు ఏం సంబంధం? కొండారెడ్డి అన్న చెప్పినాడు ఆ పొమ్మని. ఆయన అధికారికి తెలుసు ఏ విధంగా మాట్లాడాలో అనేది. ఆయన మాట్లాడిస్తాడారా మీరు? ప్లీజ్ మేడం అంటా అంటే ఇంకా మీరు ఇంకా కొట్టేదాం అది కొట్టంది ఒకటి తక్కువ. ఆల్రెడీ కొందరిని ఇట్లా చేతులు కానీ పట్టుకున్నారు. వీడియో చూస్తే అర్థమవుతుంది. ప్రమాణాలు అంటావు, మీకు ప్రమాణాలకు విలువ ఉందే? మీకుందే అసలు ప్రమాణాలకు విలువ? నందం సుబ్బయ్యని ఎవరు చంపింది? ఎవరు చంపింది? మీ బావ ఏమో వచ్చి ఏం చెప్పినాడు చౌడమ్మ టెంపుల్ దగ్గర, నాకు ఎలాంటి సంబంధము లేదు, చౌడమ్మ తల్లి తోడు అన్నాడు. మా రక్త సంబంధికులకు, మా కుటుంబులకు, మా అనునాయులకు అని ఏమన్నా అన్నాడా? మీ బావకే కాదు నా తెలివి, పొద్దుటూరు పట్టణ ప్రజలందరికీ ఉంది. ఎంత లాజిక్గా ప్రమాణం స్వీకారం అదే దేవుని మీద ప్రమాణం చేసినాడని. అందుకేనా ప్రజలు ఇంటికాడ కూర్చోబెట్టినారు. యాడికి రావాలనో చెప్పున్నా ప్రమాణాలకు వస్తాం. నువ్వు చేసుకురన్నా మైనా ఊగుతాడావు మున్సిపాలిటీలో. బీపీ షుగర్ ఆల్రెడీ వచ్చింది నీకు, ఊగుతానే ఉండవు. ఇంకా 2 నెలల్లో 3 నెలల్లో నా మీకు టైం అంతే. అదే ఊగడం అదే లాస్ట్ అనుకో. ఇంకా ఊగితే 2 మీటింగులు ఊగుతావా? రెండో అది తప్పితే 3. కమిషనర్ గారు సీసీని సస్పెండ్ చేస్తే ఎస్సీ అంటావా? ఏమన్నా కొంచెమన్నా పద్ధతి ఉండాలి. ఒక మాట మాట్లాడేందుకు గౌరవమైన వైస్ చైర్మన్ వృత్తిలో ఉండవు. ఎస్సీ అని ఏమన్నా సస్పెండ్ చేస్తాడా? ఆడ రాసి ఉంటుంది ఆ ఉద్యోగం పక్కన ఎస్సీ అని. అతను తప్పు చేసినాడు, సస్పెండ్ చేసినాడు. నోరు ఉందని అదంటే అది మాట్లాడడమేనా? కమిషనర్ను ఇంకా కొన్ని మాటలు మాట్లాడినావు నువ్వు. ఏమంటే మా పెద్ద ఆయన ఇంకా మంచోడు కాబట్టి, సౌమ్యుడు కాబట్టి అతను ఏం మాటలు, అతను వయసు కన్నా గౌరవం ఇచ్చినావా నువ్వు? ఆయన ఎప్పుడు మాట్లాడినా ఎమ్మెల్యే గారు ఎవరినైనా పద్ధతిగా మాట్లాడతారు. నువ్వు వరదరాజు రెడ్డి మతి భ్రమించింది. మీరు ఓడిపోయి ఇంట్లో కూర్చొని మీకు మతి భ్రమించి ప్రతిభమించిన మాటలు మాట్లాడుతున్నారు. మతి భ్రమించిన మాటలు మీరు మాట్లాడుతున్నారు. పెద్ద ఆయన ఎప్పుడూ నోరు జారడు. అందుకే ఆయన అన్ని సుళ్ళు ఎమ్మెల్యే. అభివృద్ధి నిరోధకులు అంటాడవునా? మీరా మేమా? అంటే మెజార్టీ ఉన్నాం, చేతులెత్తు. ఏం వర్కర్ల మీద లేదు ప్రేమ నీకు? చేసినావు కదా నా రోడ్ల మీద రోడ్లు, కాలువల మీద కాలువలు, ఏడన్నా నీళ్లు పోతాడాయా? ఎంఈ గారు ఏదన్నా 1 లక్ష రూపాయలు పెట్టి సీబీలు పని చేస్తామంటే ఫిట్టింగ్ పెడతా అంటావు, భయపడిస్తావు ఎంఈని. టెండర్ అంటావు. నీకు తెల్దా నువ్వు ఎన్ని సీబీలు ఎత్తినావు? నువ్వు ఇట్నే చేసినావా గతంలో? నువ్వు ఛత్రాధిపత్యంగా నడిపినావు నా మున్సిపాలిటీని. మామూలుగా నడపలే. నువ్వు ఏ విధంగా డబ్బు దోసుకోవచ్చు అనేది నువ్వే నేర్పినావు పొద్దుటూరు మున్సిపాలిటీకి. పద్ధతిగానే మళ్ళా పద్ధతిలో కానీ ఇంత చేయొచ్చు అని నేర్పించినావు.
ఈరోజు ఒక్క రూపాయి సిబిలు చేసేదానికి లేదు. చేపిస్తే భయపడిస్తావు, చేస్తే భయపడిస్తావు. మళ్ళీ వర్కర్ల మీద ఈరోజు ప్రేమ ఉన్నట్టు ఇంకా నువ్వేంగా పెద్ద పొద్దుటూరు మున్సిపాలిటీని అభివృద్ధి పరిచినట్టు మాట్లాడుతాడో. ఏం రిజిస్టర్ ఆఫీస్ పెద్ద ఆయన ఇంటికి తీసుకుపోలేనా? పొద్దుటూరు పట్టణ ప్రజల కోసం తీసుకుపోయినాడు రిజిస్టర్ ఆఫీసు. నీ మాదిరి మార్కెట్ పెట్టి డబ్బులు వసూలు చేయలే మీ మాదిరి ప్లాన్గా. ఇంకైనా బుద్ధి తెచ్చుకొని పద్ధతిగా మాట్లాడేది నేర్చుకో. నువ్వేమంటే ఇప్పుడు తీసేసిన తహసీల్దార్ కాబట్టి అంటే ప్రెస్ మీట్లు పెడతా అంటారు. అంటే ప్రెస్ మీట్లు మాకంత ఓపిక లేదన్నా. సందర్భము సమయం వచ్చినప్పుడే స్పందిస్తాం. చేసే అన్ని తప్పు పనులు అవి వేరే వాళ్ళ. పొద్దున్నే ఇంకా టీ బంకులు న్యూస్ మాదిరి పొద్దున్నే 4 చెప్పడం వదలడం మార్కెట్లోకి. అదే నిజం.